దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఎస్తేరు గ్రంథంలో నుండి 6వ అధ్యాయము 14వ వచనం నుండి 7వ అధ్యాయం 10వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 7వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా మరోసారి ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ, ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. రాజు హామానును రాణి అయిన ఎస్తేరునొద్దకు వెందుకు రాగా, రాజు ఎస్తేరు, రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? నీకు అనుగ్రహించబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములు సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదునని 2వ నాడు ద్రాక్షరసపు వెందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజు వెడిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారం. మేము దాసులముగాను దాసురాండ్రంగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును. ఎలయనగా మా విరోధిని తప్పించుటకై మేము రాజు వగ్గు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరచుకున్న వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగగా, ఎస్తేరు, మా విరోధియకు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను. రాజు ఆగ్రహముంది ద్రాక్షరస వెందును విడిచి నగరు వనమునకు పోయాను. అయితే రాజు తనకు ఏదో ఆణిచి ఉద్దేశించిందని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగర జనములలో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుని ఉన్న శయ మీద హామాను పడి ఉండట చూచి, వీడి ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట విని ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు షండులలో అర్బోనా అనునొకడు ఏలినవాడా, చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి ఎదుట నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వానిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకై సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము హామాను యొక్క ముగింపు. హామాను యొక్క ముగింపు, ద ఎండ్ ఆఫ్ హామాన్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 2వ విందులో పరిస్థితి పూర్తిగా భిన్నముగా ఉన్నది. మరలా రాజు ఎస్తేరును ఆమె ఏమి కోరుకుంటుందో ఆమెను అడుగుతున్నాడు. ఈసారి ఎస్తేరు తన ప్రాణము, తన ప్రజల ప్రాణము ప్రమాదంలో ఉందని రాజుగారికి తెలియజేసింది. హామాను ఈ కుట్రకు సూత్రధారిని ఆమె ఆరోపించింది. ఈ సమయంలోనే ఎస్తేరు గుర్తింపు బయటపడింది. హామాను కుట్ర కూడా బయటపడింది. రాజు కోపంగా ఉన్నాడు. తనను తాను రక్షించుకోవడానికి తీరని పరిస్థితులలో ఉన్న హామాను తన ప్రాణాన్ని కాపాడమని ఎస్తేరును బ్రతిమాలుకోవడానికి ఆయన అక్కడ నిలిచిపోయాడు. అయితే రాజు హామాను మొర్దెకై కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఉరికొయ్య మీదన అతన్ని ఉరి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది పాఠ్యభాగ సారాంశం. ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 9 నుండి 10 వచనం ఉన్నటువంటి మాటల ఆధారంగా దేవుడు దుష్టులకు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. కొంత ఆలస్యం కావచ్చేమో, కానీ తీర్పు తథ్యం. ప్రియులారా, ఎస్తేరును వేడుకుంటూ తనను తాను రక్షించుకోవడానికి హామాను చేసినటువంటి చివరి ప్రయత్నము అంతాన్ని సూచించినట్టుగా మనం గమనించవచ్చు. ఇది అతని మరణానికి దారితీసింది. కొన్ని పరిస్థితులు తారుమారైపోయాయి. అతను తగిన శిక్షను తప్పకుండా పొందడానికి ఏర్పాటు చేయబడ్డాయి.
అన్నిటినీ పోగొట్టుకునే ముందు మన దుష్టత్వం మరింత లోతుగా మారకముందే, అవమానానికి గురి కాకముందే, దేవుడు తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకోక మునిపే నిజమైన వినయపూర్వకమైన పశ్చాత్తాపంతో ఆయన సమీపించుట ఎంతో ఆశీర్వాదం ప్రియులారా. కనుక ఆ విధంగా చేయడానికి మనం ఇష్టపడతాం. నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరుడా, తీర్పు మన మీదకి రాకమునిపే దేవుని దయా కనికరమును కోరుకున్నట మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని గమనించినట్లయితే, ఎస్తేరు యొక్క విధి ఆమె ప్రజల యొక్క విధికి పరస్పరము అనుసరించబడింది. ఇది ఆమెకు మృత్యును ఎదుర్కొనడానికి తెలిసినటువంటి ఒక ధైర్యాన్ని కలగజేసింది. ఈరోజు ప్రియులారా, ఈ పాట భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా నేను నా ఆధ్యాత్మిక సంఘాన్ని ఒకే విధిని పంచుకునే కుటుంబంగా నేను చూడగలుగుతున్నానా అని మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అలాగే నేను క్రీస్తులో నా సహోదరుల భారాన్ని మోయగలుగుతున్నానా? ప్రియులారా, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసినట్టుగా మీరు ఒకరి భారమును ఒకరు భరించండి అని ప్రభు తన వాక్యమును సెలవిచ్చాడు. కనుక ఈ రోజున ప్రియులారా, హామాను తన జీవితంలో మొర్దెకైను చంపడానికి ఏ ఉరికొయ్య ఏర్పాటు చేశాడో అదే ఉరికొయ్య పైన తాను కూడా మరణించబడ్డాడు. కనుక పెద్దలు ఒక మాట మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడని. కనుక మొర్దెకై నిజముగా దేవుని యొక్క బిడ్డగా తాను నిజంగా నిలబడగలిగినప్పుడు హామాను చేసేటువంటి ఆ పరిణామం నుండి దేవుడు అతను తప్పించిన రీతిని అద్భుతంగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ప్రభు యొక్క కృపా ఏర్పాటు మన పట్ల ఉన్న సంగతి మనం మర్చిపోద్దు ప్రియులారా. మన కొరకు ఎంతోమంది అపాయం చేయాలని మనల్ని మట్టుపెట్టాలని ఎంతోమంది ప్రయత్నం చేయొచ్చు ప్రియులారా. కానీ అవన్నీ గమనిస్తున్న దేవుడు ఉన్న సంగతి మనం మర్చిపోద్దు ప్రియులారా. రండి, ఓ ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసుకుందాం. ప్రభువా, ప్రియమైన తండ్రి, నా పొరుగువారి భారాలను మోయగలిగే విధముగా దయ చూపించండి, శక్తిని అనుగ్రహించండి. నన్ను ప్రేమించినటువంటి వారి చేత ప్రేమించబడుతూ నేను కూడా వారిని ప్రేమించగలిగే విధముగా ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని, మా కొరకు మీరు కలిగి ఉన్న గొప్ప ఆలోచన కొరకై స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా, ప్రియులారా, మనం పొందినటువంటి అనుభూతులు అనేకులతో పంచుకుందాం. వారి విశ్వాసాన్ని కూడా క్రీస్తులో బలపరచడానికి అవకాశాలు తీసుకుందాం ప్రియులారా. ఆ విధంగా చేయడానికి ఆశిద్దాం. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసినట్టుగా మీరు క్రీస్తునందు ఒకరి భారములు ఒకరు భరించండి అన్నట్టుగా ప్రియులారా. కనుక దేవుడు మన పట్ల తన కృపను కనపరిచినట్టు ప్రియులారా, అనేకుల పట్ల మనము కూడా దయా కనికరాలు కనపరుస్తూ వారికి ప్రభును ప్రేమను పంచబిడలుగా నిలబడడానికి ప్రభు మహాకృపను ఆశిస్తూ ముందుకు వెళదాం. కనుక హామాను యొక్క ముగింపు ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. కనుక మన జీవితంలో హామాను లాంటి ఎవరైనా మనకుంటే ప్రియులారా, మన పక్షాన దేవుడు పోరాడి మొర్దెకైను కాపాడినట్టుగా మనను కాపాడే దేవుడు, ఎస్తేరు మనవి విన్నట్టుగా మనవి విన్న దేవుడు మనకున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మహాదేవునికి మనం అప్పగించుకున్నట ఒక ఉత్తమమైనటువంటి కార్యం. అలాంటి గొప్ప క్రియ దేవుడు మన పట్ల అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ.